సైడ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏ చెప్పండి హాయ్ హలో అండ్ వెల్కమ్ టు గడ్సరి దాసోసరి కోడలు 2 అండ్ మనం భద్రాచలం దగ్గర సింగరేణి కాలరీస్లోని మనుగూరు ఊరు వచ్చాం మనం. అండ్ మనుగూరులో ఇవాళ మన అత్త కోడలు చాలా అద్భుతంగా ఉన్నారు. ఆవిడ అత్తగారు ఈవిడ కోడలు ఏ టీం నుంచి, ఇచ్చే బి టీం నుంచి ఈవిడ అత్తగారు ఈవిడ కోడలు గారు, ఈవిడేమో యాంకర్ ప్రదీప్. మీ పొజిషన్కి వెళ్ళిపోవడమా మా అత్త కోడలు నేను పిలుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ గడ్సరి దాసోసరి కోడలు 2లో మన దగ్గర ఏ టీం బి టీం 2 టీంలు ఉన్నారు. సో అత్త కోడలు కూడా వచ్చేసారు కాబట్టి వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఇటు సైడ్ నుంచి ఏ టీం అత్తగారు మీ పేరు? అన్నే మర్చిపోయావా? ఎవరు మీరు? నన్ను మర్చిపోకూడదే. ఎవరు మీరు నిజం చెప్పండి. ఎవరు? మా టీచరు వారాయరు గుర్తుకొచ్చాం కదా. ఇప్పుడు గుర్తొచ్చా. స్కేల్ చూడగానే నాకు అందరు గుర్తొచ్చేస్తారు కదా. అయినా ఇన్ని ఎపిసోడ్లు చూస్తా ఉన్నాము. అసలు ఏంటి నీ కోచ్ అసలు ఇంకా తగ్గించలేదు? మిమ్మల్ని వాళ్ళు ఎందుకంటాను నేను అడిగేది నిన్ను. కోచ్ అంటే వాళ్ళు అనుకున్నాను నేను. అంటే అది తోక మర్చిపోయానమ్మా హైదరాబాద్లో. అప్పటి నుంచి అలా అయిపోయాను నేను. అంటే అలా కాదు, అంటే నేను గురువు తగ్గ శిష్యుండి నేను. నేను కోచ్ అయితే మా గురువు ఏమవుతారు? పెద్ద కోత. అయ్యా కోతలు ఆడించేవాళ్ళం. కోతుల్ని ఆడించేవాళ్ళు మీరు. అండ్ వెరీ గుడ్. సో మీ పేరు? స్వరూపరాణి. అండ్ కోడలు గారు? దీప. సో ఇటు సైడ్ అమ్మా చెప్పండి నాన్న. ఏంటి బాబు స్కేల్ ఏమైనా దాచారా? నీ కనపడిస్తామా తెచ్చినా కూడా? అమ్మా అంటే గ్యారంటీ ఈవిడ కూడా టీచర్ అయి ఉంటుంది. మీరు టీచరా? ఇంక అందులో సందేహమా బాబు? అమ్మా నాకు ఇవాళ మూడెందరో. సో అత్తగారు మీ పేరు? నా పేరు అరుణ. అరుణ గారు. కోడలు గారు? నా పేరు రేఖ. చిన్నప్పుడే అంతా అయిపోయింది అనుకున్నాను. మళ్ళీ వచ్చారు ఇద్దరు టీచర్లు మా షోకి. వాళ్ళు నన్ను కొట్టరు, నేను వాళ్ళని ఏమీ అన్ను. ఒక శాంతి ఒప్పందంతో మేము వాళ్ళ ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుంటున్నాం. సో ఇందులో ఫస్ట్ రౌండ్ అత్త యాక్షన్, కోడలు రియాక్షన్. సో అత్తగారు ఈ డబ్బాలో కొన్ని చీటీలు ఉంటాయి. ఈ చీటీల్లో సినిమా పేర్లు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అదేంటో చదువుకుని ఆవిడకి నోటితో కాకుండా యాక్టింగ్ చేసి చూపించాలి. యాక్షన్. వెనకుంది ఎవరు? స్కూల్ స్టూడెంట్. స్టూడెంట్ ఒకటి కరెక్ట్. ఇట్లా అన్నిట్లో. ఇది ఏమి? కూర్చోవడం. కూర్చోవడం. ఇది ఏమి? బల్లా. వెనక బెంచీలో స్టూడెంట్. అదే ఇంగిల్ పీస్లో. లాస్ట్ బెంచ్ లో స్టూడెంట్. లో లేదు, లో తీసేయచ్చు. బ్యాక్ బెంచీలో స్టూడెంట్. బ్యాక్ బెంచీలో స్టూడెంట్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సూపర్. మామూలు కాదు అసలు మీరు. అడ్డే చాలా ఈజీ చెప్పేస్తున్నారు అన్ని. రెండోది నోట్స్ రాసుకొచ్చావా? రాయలేదు. చదివావా? నాకు అలాంటి అలవాట్లు లేవు. చూసి రాస్తేనే పాస్ అవ్వలేదు నేను. బుక్స్ బుక్ మీద రాసావా? రాయలేదు. పుస్తకం బుక్ లో రాయడం. నీ రాయడం వల్ల పాడుగాను. నోట్బుక్ లో మళ్ళీ లోలు గీలేందుకు? నోట్బుక్. రైట్ ఆన్సర్. సూపర్. నిజంగా చాలా షార్ప్ ఉంది మీ కాళ్ళు. ఇప్పుడు మూడోది ఏం జరుగుతుందో చూద్దాం. రెడ్. బాబు. రంగు తెలుగులో చెప్పి బాబుని దానికి తగిలిస్తే సరే. ఎర్ర బాబు. ఏం చదువుతున్నాడు? ఐదో తరగతి. ఇంగ్లీష్ మీడియం. 5th క్లాస్. మొత్తం కలిపితే ఎర్ర బాబు 5th క్లాస్. అసలు అడ్డే ఎవరు హెల్ప్ లేకుండా ఒక్క క్లూ కూడా ఇవ్వకుండా టక్కుమని చెప్పింది మీ కోడలు. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే హెడ్ మాస్టర్ గారు చాలా మంది బడులు ఎగ్గొడుతున్నారు. అవునా? సో బడులు ఎగ్గొట్టకూడదు అనేది ఒక చిన్న కాన్సెప్ట్. అవునా?
అసలు బడికి ఎందుకు రావాలి? ఎందుకంటే విద్య అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి రావాల్సింది. Yes. విద్య దదాతి వినయం. విద్యతోటే మనిషికి వినయం అనేది వస్తుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ హెడ్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అత్తగారు కోడలు గారు మీది ఫస్ట్ రౌండ్ అయిపోయింది, వీళ్ళ ఫస్ట్ రౌండ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంగ్లీష్ టీచర్, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మీరు చూశారు కాబట్టి మన పరిస్థితి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకే, ఈజీగా ఉంటుంది, ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. ఓకే, ఉయ్యాలలో పాప. ఆహా, మాకు పాప ఎందుకు? ఉయ్యాల. ఒక టీచర్కి ఇంకో టీచర్ సహాయం చేస్తే ఒప్పుకోను. మీరు కూడా టీచరా? అనుకున్నాను, మిమ్మల్ని చూడగానే అర్థమైంది నాకు. వెరీ గుడ్, ఉయ్యాల రైట్ ఆన్సర్, సూపర్. ఇప్పుడు రెండోది. ఓకే, యాక్షన్. నాకు కోపం వస్తే ఈ గొలుసు తీసి ఇచ్చేస్తాను, వడ్డానం కూడా చేయిస్తాను. నాకు కోపం వచ్చింది, టీచర్ కొట్టింది. ఎన్టీ రామారావు సినిమానా? స్కూల్ టీచర్. తెలుగులోనా? స్కూల్ని తెలుగులో ఏమంటారు? బడి. టీచర్ని ఏమంటారు? బడి. ఇంకా బడి పంతులు అనుకుంటుంది ఆ అమ్మాయి. బడి పంతులు. బడి పంతులు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ టీచర్ కదా, కొంచెం కొంచెం తెలుగు వస్తుంది. సో బడి పంతులు ఇస్ ద రైట్ ఆన్సర్. మూడోది. గుండ్రం. మామిడికాయ. కోసి. ఆవకాయ పచ్చడి. ఆవకాయ. ఆవకాయ బిర్యానీ. ఇవి మాత్రం బాగా తెలుసు. ఆవకాయ బిర్యానీ మాత్రం బాగా తెలుసు, టక్కుమని చెప్తారు వీళ్ళు. సో సినిమాలు బాగానే చూస్తూ ఉంటారా మీరు? చూస్తూ ఉండు, నీ కోసం చూస్తా నేను. సినిమాలు చూడను, నీ ప్రోగ్రామ్ మాత్రం వదలకుండా చూస్తా. థ్యాంక్ యూ సో మచ్. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ టీవీ ఆన్ చేసి 4:30 to 5:30 నేను అసలు లేవను అక్కడ నుంచి. వెరీ గుడ్, అయితే ఫస్ట్ రౌండ్ లో మీకు స్పెషల్ గిఫ్ట్. క్లాప్ సుమన్. అండ్ అలాగే చాలా బాగా ఆడారు కాబట్టి మీతో పాటు మీ కోడలు కూడా గిఫ్ట్ ఇద్దాం. ఓకేనా? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి మీరిద్దరు బాగా క్లాప్స్ కొట్టినందుకు మీ ఇద్దరు కూడా గిఫ్ట్ ఇస్తాను నేను. ఓకే, వెరీ గుడ్. సో గిఫ్ట్లు పంచుకుందాం రండమ్మా. సూపర్ గా ఆడారు ఫస్ట్ రౌండ్ అత్త కోడలు ఇద్దరు. కాబట్టి మీ నలుగురు కోసం ఇచ్చేడు అత్తగారు, కోడలు మీకోసం ఇచ్చేడు అత్తగారు, కోడలు మీకోసం. క్లాప్స్ సుమన్. సో చక్కగా సరికొత్త ప్లాస్టిక్ బొచ్చులు వచ్చాయి మీ అందరికీ. సో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు 3 పాయింట్స్ తో. ఇప్పుడు రెండో రౌండ్ లోకి వెళ్ళబోతున్నారు. రెండో రౌండ్ లో కోడలు ఇద్దరు డాన్స్ చేస్తారు 3 పాటలకి. ఫస్ట్ సాంగ్. కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ, వెయ్యి ముక్కు సొక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూటకొక్క పండగ వచ్చినట్టు, ఏదేదో అవుతాండే నీ మీద ఒట్టు. పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోలడం. ఇద్దరు కోడలు సూపర్ గా డాన్స్ చేశారు. వెరీ గుడ్. సో ఇప్పుడు అత్తలను అడిగి తెలుసుకుందాం. టీచర్, మా స్టూడెంట్ యాక్చువల్ గా తను ఒక మంచి డాన్సర్, కానీ ఎప్పుడు ఆట ప్రోగ్రామ్ అని చెప్పి వెళ్తా ఉంటది. ఇయ్యాలేంటో నాకేం నచ్చలేదా? అసలు ఏంటి అంటే ఇప్పుడు ఏంటి నీకు మూడింది. చెప్పా మరి వీళ్ళ కోడలు? వాళ్ళ కోడలా? ఇంకా నా కోడలు అయ్యాం. అవునా? అంటే మీ కోడలు సరిగ్గా చేయలేదు అంటున్నారా అత్తగారు? మీరేమంటారు? కాదు ప్రదీప్, అసలు ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇంత సూపర్ గా డాన్స్ చేసిన అమ్మాయిని పట్టుకొని ఇలా అంటే ఇంతమంది లేరా ఇక్కడ? చూడట్లేదా? అంటే ఆవిడ సరిగ్గా చూడలేదు అంటున్నారా? అంతే, నాకైతే అలాగే అనిపించింది. మరి అద్దాలు పెట్టుకొని చూసా. ఇదేంటో కోడలిద్దరు డాన్స్ కాంపిటీషన్ లో లేదు, అత్తలిద్దరి మధ్యలో కాంపిటీషన్ లా అనిపిస్తుంది నాకు. చాలా అద్భుతంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇంతకీ పాయింట్ ఎవరికి ఇద్దాం? మా అమ్మాయికి. ప్రదీప్, అటు గనక పాయింట్ పోయిందనుకో ఇప్పుడు ఉంటది ఇక తమాషా. వామ్మో వారాయరు,
జనాలకే తెలుసు మా కోళ్ళు అంత బాగా చేసింది అనేది. అవునవును. మళ్ళీ మధ్యలో నువ్వు పాఠశాల చూపించావు అనుకో, నేనేంటమ్మా, నేను తొక్కలగాడు, నేనేంటి చెప్పేది చెప్పు. అసలు విషయం ఏంటంటే టీచర్ గిల్లింది, నేనైతే గిల్లను. అసలు విషయం ఏంటంటే ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది ఇద్దరిది, అండ్ ఇద్దరికి 1-1 పాయింట్ వచ్చింది. సూపర్. ఈ కోడలతో పని లేదు మనకి, అత్తలు చాలు ఇవాళ మనకి. సో రెండో ఛాన్స్ లో ఏం జరుగుతుందో చూద్దాం. సెకండ్ సాంగ్. సొగసాకు తీసి కాచాతి కోషన్ పరువాల మెల్కు పెదవుల్లో షుగరు కాగా గెలిపేసి పచ్చా ఎమోషన్ నీకేసి చూసి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కోడలు ఇద్దరు, చాలా అద్భుతంగా. ఓకే, అనుష్క గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ కంటెస్టెంట్ ఎలా డాన్స్ చేశారంటారు? అప్పుడేమో పిల్లల పేర్లు పెట్టాడు, ఇప్పుడు మా దాకా ఎదిగామన్నమాట. లేదు, మీరు ఎందుకో నాకు అనుష్కలా విన్నారే. అనుష్కలా లేరా? లేదు హెడ్ మాస్టర్ వచ్చేసారా? మంచి రెస్పాన్స్ ఉంది మీకు, మీరు చెప్పండి. ఎలా చేశారమ్మా మా అమ్మాయి? మరి వాళ్ళ కోళ్ళ గురించి కూడా అడగండి. వాళ్ళ కోళ్ళు ఎలా చేసింది? తక్కువ వచ్చింది చూసారా, వాయిస్ తగ్గింది అక్కడ. వాయిస్ తగ్గింది అక్కడ. మామూలు ఆవిడ కాదు, అనుష్క గారు తెలివైన ఆవిడ. సో సమంతని అడిగి తెలుసుకుందాం. సమంత, మీరేమంటారు? దీనికి కారణం ప్రదీపే అంట. నేనా? మధ్య నేనేం చేశానండి? మధ్యలో వచ్చి నువ్వు మా అమ్మాయిని డిస్టర్బ్ చేయలేదా? నేనా? చక్కగా డాన్స్ చేస్తా ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసింది నువ్వు. డిస్టర్బ్ చేసినా చెప్పిన ఒకే రకంగా చేస్తావు తెలుసా? నీకు అసలు అల్లరి పని అసలు. సో అప్పుడే అనుకున్నా, ఇప్పుడు కూడా అలాగే ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ మిగిలింది. ఈ ఛాన్స్ లో ఎవరు కరెక్ట్ గా అవుతారు, ఎవరికి పాయింట్ వస్తుందో చూద్దాం. థర్డ్ ఛాన్స్. పట్టు పట్టు చెయ్యేబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నెల దాచి పెట్టు ఓ బుల్లోడా హాయ్. కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. బుక్క కట్టు పోయేటట్టు ముద్దు మీద ముద్దే పెట్టు లేకపోతే నా మీద ఓ బుల్లోడా. కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే వద్దు కోరికంత నా మీదట్టు ఓ బుల్లమ్మ. నా ఈగిని తోడెట్టు రవే 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 రంగుల రబ్బట్టు రక్కు రస్తు ఇస్తా నీకు ఇద్దరు బొబ్బట్టు. సూపర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు కోడళ్ళిద్దరూ, చాలా అద్భుతంగా జరిగింది. కానీ మూడో ఛాన్స్ లో పాప ఆవిడ మెగాస్టార్ పాట ఆవిడ పాడుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా చాలా చక్కగా ఆగడం మర్చిపోయింది పాప ఆవిడ. అండ్ ఇటు సైడ్ కరెక్ట్గా ఆగారు. ఇదే నేను ఎందుకు ఆగాను రా బాబు అనుకుంటోంది ఈవిడ. సో మూడో ఛాన్స్ లో మీకు పాయింట్ రావడం వల్ల మీ స్కోర్ 3 అయింది, మీ స్కోరు 2 అయింది. ఓకే, కంగ్రాచులేషన్స్. సో చాలా కష్టపడి కోడలు డ్యాన్స్ చేశారు, చాలా ఇష్టపడి అత్తలిద్దరు చప్పట్లు కొట్టారు. ఇప్పుడు అత్తలిద్దరికి ఒక చిన్న టెస్ట్, ఎలాగో వాళ్ళు గెలిచారు. ఇప్పుడు మనం ఈ టెస్ట్ పాస్ అయితే మనకు కూడా బోనస్ పాయింట్ వస్తుంది అంతే. ఓకేనమ్మా, వెరీ గుడ్. సో కోడలు గారు మీరు ఇటు రండి, అత్తగారు మీరు ఇటు రండి అమ్మా. ఇప్పుడు ఆవిడ స్టూడెంట్ అమ్మా, మీరేమో టీచరు. ఓకే, ఆవిడ అస్తమానం స్కూల్ ఎగ్గొడుతోంది, హోంవర్క్ సరిగ్గా చేయట్లేదు, పరీక్షలు సరిగ్గా రాయట్లేదు. ఓకేనమ్మా? ఏంటి స్వరూప, నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు? టీచర్ మరేమో మా తాత చనిపోయిండు.
ఇలా ఎన్నిసార్లు చెప్తావు? అంత అబద్ధం టీచర్. ఇందాక అక్కడ చెకోడీలు కొనుక్కుంటే చెట్టు కింద కూర్చొని టీచర్ నేను చూసాను టీచర్. చూసావా? ఇచ్చే కదా నా గోళీలు నొక్కేస్తావా? నీ సంగతి చెప్తా నాకు. ఇద్దరు పంచుకొని తిని ఇద్దరు ఎగ్గొట్టారు స్కూల్. ఇంకొకసారి గనక ఇలా స్కూల్ ఎగ్గొట్టావనుకో గోడ కుర్చీ వేయించి రోజంతా అలాగే ఉంచుతుంది. జాగ్రత్త. ఏం టీచర్ వేయించండి వేయించండి ఏం కాదు వేయించండి. ఏయ్ ఏయ్ వాళ్ళ దాడబడేయాలి. ఏయ్ ఇంకొకసారి స్కూల్ ఎగ్గొట్టావంటే మాత్రం దెబ్బలు పడతాయి. టీచర్ జాగ్రత్త. అని చెప్పేసి రేపు మళ్ళీ ఎగ్గొట్టచ్చు మన ఇద్దరం. మా బావ డీవో. కుదరదు కుదరదు. వాళ్ళ బావ డివో అంట. కాపీ కొట్టనిస్తాడు. పర్లేదు నేను చాలా అలవాటు ఉంది నాకు. టీచర్ మేము పొద్దున రేపటి నుంచి రోజు స్కూల్కి వస్తాం టీచర్. ముందు ఈ రోజు అయితే రండి స్కూల్ కి ఇద్దరు పదండి. ఓకే లంచ్ బిల్ కొట్టారు. ఓకే 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 అయిపోయింది అయిపోయింది. సో ఇటు సైడ్ 3 పాయింట్లు వచ్చాయి కాబట్టి వీళ్ళ కోసం చపాతీలు ఒత్తుకునేది. ఓకేనమ్మా వెరీ గుడ్. అత్తగారు కోడలు గారు మీ చేతుల మీదుగా రండి. సరికొత్త చపాతీలు ఒత్తుకునేది సరికొత్తది నన్ను నమ్మండి. ఈ 3వ రౌండ్లో అత్తలిద్దరు కెప్టెన్లు. సో అత్తలిద్దరు కెప్టెన్ కాబట్టి ఇప్పుడు మనం టాస్ చేద్దాం. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ డిసైడ్ చేసుకుంటారు. అత్తమ్మవు తలకాయ తోక? హెడ్. తలకాయ మీకు తోకలేదు కాబట్టి తోక అంటున్నారు ఆవిడ. తలకాయ వెరీ గుడ్. టాస్ గెలిచారు. సో బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. ఎందుకు? బ్యాటింగ్ అంటే చేద్దామని. నీకెందుకురా? టాస్ వాళ్ళు గెలిచారు వాళ్ళ ఇష్టం. అత్తగారు బ్యాటింగ్ తీసుకున్నారు కాబట్టి 6 బాల్ బౌలింగ్ వేస్తారు ఇటు సైడ్ కోడలు గారు మీకు. ఓకేనా వెరీ గుడ్ సూపర్. ఫస్ట్ బాల్ 4 రన్స్ సూపర్. రెండో బాల్ 6 వెరీ గుడ్ సూపర్. స్కోర్ 10. 2 బాల్లో 10 రన్లు. మూడో బాల్ నువ్వు జరగకూడదు పట్టుకోవాలి. 4 రన్స్ వెరీ గుడ్ స్కోర్ 14. 3 బాల్లో 14 రన్లు వచ్చాయి. 4గో బాల్ వెరీ గుడ్ సూపర్. 4 వెళ్ళేది కోడలు గారు తన్ని మరి 6 కి పంపించారు. స్కోర్ 20. 5వ బాల్ సూపర్. స్కోర్ 26. 5 బాల్ అయిపోయి ఇప్పుడు లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ ఆడే ముందు మన కోసం మన హెడ్ మాస్టర్ గారు చాలా చక్కగా పద్యాలు చెప్తారనమాట. సరే నిన్ను చూడగా నాకు ఒకటి గుర్తుకొచ్చింది కానీ ఏంటమ్మా అది? పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా. నాకు గుర్తొస్తుంది. పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. లాస్ట్ లో సుమతి ఒకటి గుర్తొచ్చింది నాకు. వెరీ గుడ్. అదే నాన్న ఆ టైంలో సుమతి తోటి వెళ్ళిపోయేవాడు ఆడుకోవడానికి. బాగుండే సుమతి. అందుకే సుమతి గుర్తుకొచ్చింది నీకు. నా జాతకానికి ఇంకా అంత టైం ఇచ్చారనుకుంటున్నారా మీరు? నన్ను వేసి తొక్కుతున్నారమ్మా ఇక్కడ. అంత గ్యాప్ ఇవ్వలేదు నాకు ఇంకా. అండ్ సూపర్ గా పాడారు. వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్. సో 5 ఛాన్సులు అయిపోయాయి. లాస్ట్ బాల్ మిగిలింది. నువ్వు ఇక్కడి నుంచి ఇలా ఎగిరితే దొరకదమ్మా. ఇండియన్ ఫీల్డర్స్ లాగా మనం ఆస్ట్రేలియా లాగా పరిగెట్టాలి. ఓకే వెరీ గుడ్. 6 రన్స్ స్కోర్ 32. 6 బాల్లో 32 రన్లు కొట్టారు హెడ్ మాస్టర్ గారు. మరి వారి కోడలు గారు ఏం చేస్తారో చూద్దాం. కోడలు గారు బ్యాటింగ్. ఫస్ట్ బాల్ 6 స్కోర్ 38. రెండో బాల్ 4 రన్స్. ఓకే స్కోర్ 42 అయింది. 2 బాల్స్ అయ్యాయి. థర్డ్ బాల్ పట్టమ్మా 6 రన్స్ వెరీ గుడ్ సూపర్. స్కోర్ 48. 4గో బాల్ వెళ్ళిపోయాక పట్టుకుంది ఆవిడ. 6 రన్స్ వెరీ గుడ్ సూపర్. స్కోర్ 54 అయింది. 5వ బాల్ 6 స్కోర్ 60. 5 బాల్ అయిపోయి లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ ఆడే ముందు కోడలు గారు మన కోసం ఒక అద్భుతమైన పాట పాడతారు. పాడుగా చాలా నేను ఇటు తిరుగుతాలే. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తుంది. నిలవదు కదా హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కలవదు కదా సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమా తెలియని. అయిపోయిందా? వెరీ గుడ్ సూపర్ సాంగ్. చాలా అద్భుతంగా పాడారు. యాక్చువల్లీ ఇది ఒక రొమాంటిక్ నెంబర్ కానీ ఆవిడ మాత్రం చాలా చక్కగా డిఫరెంట్ స్టైల్లో పాడారు. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది,
అని చాలా చక్కగా ఒక వైలెంట్ సాంగ్ పాడారు. నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్, చాలా క్యూట్గా పాడారమ్మా. లాస్ట్ బాల్ మిగిలింది. స్కోర్ 60. 6 runs. వెరీ గుడ్. స్కోర్ 66. 66 చేశారు ఇటు సైడ్ అత్త కూడా ఇద్దరు. మనం 68 చేస్తే గెలుస్తాం. సో అత్తగారు రండి, మనం బ్యాటింగ్ చేద్దాం. 12 బాల్లు 68 రన్లు కావాలి మనకి. మీరు కొడతారన్న గ్యారంటీ నాకుంది. ఓకే, ఫస్ట్ బాల్. ఫోర్ రన్స్. అత్తమ్మ అదే షాట్ కొంచెం గట్టి కొడితే 6 or 8 అవుతుంది. ఓకే, రెడీగా ఉండు. రెండో బాల్. అర్రే 4 runs. వెరీ గుడ్. స్కోర్ 8 runs వచ్చింది 2 balls లో. మూడో బాల్. వెరీ గుడ్, సూపర్. డైరెక్ట్ గా నా మీదకే కొట్టారు మీరు. చాలా అద్భుతంగా కొట్టారు కాబట్టి 10 runs. ఇప్పటి వరకు మన స్కోర్ 8 runs వచ్చింది. ఇప్పుడు ఈ 10 రన్లతో 18 రన్లు వచ్చింది. 3 బాల్ అయ్యాయి. వెరీ గుడ్. నాలుగో బాల్. 6. జస్ట్ మిస్. హెడ్ మాస్టర్ గారు పక్క నుంచి వెళ్ళింది. పట్టుంటే అయిపోయేది. స్కోర్ 24 అయింది. వెరీ గుడ్. 4 బాల్ అయిపోయాయి. ఐదో బాల్. 6. స్కోర్ 30. 5 బాల్ అయ్యాయి. లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ ఆడే ముందు టీచర్ అమ్మ మీకేమేమి పద్యాలు గుర్తురే చిన్నప్పుడువి? పట్టు పట్టెనేని బిగియ పట్టవలే, ఆ, పట్టి విడుచుట కన్నా పరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. ఈయన కూడా నాకు తెలుసు. ఈయన ఎక్కడ పరిచయం ఉంది నాకు కూడా. లాస్ట్ లైన్ ఎక్కడ గుర్తొస్తుంది నాకు. బాబు వేమర్ అప్పుడు నువ్వు ఇంకా పుట్టలే నాయన. ఆయన కాస్ట్యూమ్స్ బాగుండేవి, నాకు నచ్చేవి. సో చాలా అద్భుతమైన పద్యం చెప్పారు. వెరీ గుడ్, సూపర్. లాస్ట్ బాల్. స్కోర్ 30. 6. వెరీ గుడ్, సూపర్. 6 బాల్లో 36 రన్లు చేశారు మా ఇంగ్లీష్ టీచర్. మీ కోడలు గారు 32 కొడితే చాలు. కొడతారు లేదు చూద్దాం. ఓకే ఓకే. 6 బాల్లో మీరు 32 కొట్టాలి అంటే మాక్సిమం 6లు కొట్టాలి మీరు. ఓకే, ఫస్ట్ బాల్. ఇప్పుడే చెప్పావరా, నీ నాలుగు ఎంత పవర్ఫుల్ ఏంట్రా? 6 కొట్టమంటే 4 కొట్టింది ఆవిడ. వెరీ గుడ్. ఇంకా 28 రన్లు కావాలి 5 బాల్లో. 6. ఇంకా 22 రన్లు కావాలి 4 బాల్లో. అమ్మా 6. వెరీ గుడ్, సూపర్. ఇంకా మనకి 16 రన్లు కావాలి 3 బాల్లో. అరే ఎంతమంది డిప్పలు దాటుకుంటే అది వెనక్కి వెళ్ళింది. వెరీ గుడ్, 4 రన్స్ వచ్చాయి. ఇంకా మనకి 12 రన్లు కావాలి 2 బాల్స్ లో. అర్రే చాలా అద్భుతంగా అయిన షాట్. 6 రన్స్. వెరీ గుడ్, సూపర్. సో లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్లో ఇంకా 6 రన్లు కొట్టాలి వీళ్ళు. సో లాస్ట్ బాల్ ఆడే ముందు కోడలు గారు వాళ్ళందరూ భయపెట్టినట్టు మీరు కూడా భయపెట్టాలి మమ్మల్ని. వస్తావా వస్తావా రమ్మన్న చోటికి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా. అయిపోయిందమ్మా పాట. వెరీ గుడ్. ఒకసారి క్లాప్స్ కొట్టండి. లాస్ట్ బాల్ 6 రన్స్. సిక్సర్ కొట్టారు. కంగ్రాచులేషన్స్. ఎస్ 68 స్కోర్ ని చేస్ చేశారు అండ్ సూపర్ గా బ్యాటింగ్ చేశారు. కంగ్రాచులేషన్స్. సో గిఫ్ట్లు పంచుకున్నారండి. కమాన్ క్లాప్స్ కమాన్. అత్తమ్మ మీకు చపాతీలు వాళ్ళకి దోశలు. ఓకే, ఏది వాడేసింది పొద్దున్న టిఫిన్ దాంట్లో చేసుకుని తిన్నాం. రండి 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 రండి. అస్సలు అతుక్కొని బొచ్చులమ్మా ఇవి. క్లాప్స్ కమాన్. తీసుకోండి తీసుకోండి. ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కొడలు. 3 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇందాక మనకి 6 పాయింట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు మనకి 6 పాయింట్స్ వచ్చాయి. 12 పాయింట్స్. ఇందాక మనకి 5 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు గెలిచాం కాబట్టి 7 పాయింట్స్ వచ్చాయి. సో మొత్తం 12 పాయింట్స్. సో ఇద్దరు సమానంగా ఉన్నారు 3 రౌండ్లు అయ్యేటప్పటికి. మరి 4వ రౌండ్లో తినడానికి మా ఇంగ్లీష్ టీచరు మా హెడ్ మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు అత్త కొడళ్ళు చాలా జాగ్రత్తగా తినండి. రెడీ 1 2 3 గో. ఫ్రెష్ దమ్మా, వారమే అయింది కొని. ఫ్రెష్ కేక్ తినండి. ఆహా, కేక్ ఇలా కూడా తింటారని మిమ్మల్ని చూసాకే తెలిసింది నాకు. హెడ్ మాస్టర్ గారు వాటర్ తాగుతారా? బాగుందా?
బాగా బాగుంది. లైట్ గా పురుగులు ఉంటాయి అక్కడక్కడ చూసుకోండి, కొంచెం కుళ్ళు ఉంటుంది, లైట్ గా చీమల మందు ఎలకల మందు వేస్తాం అంతే. ఆ, తినండి తినండి బాగుంటుంది. అత్తమ్మ ఇందా కేక్ ఇచ్చాను, ఏం చేసావు? అలా ఉంది ఏంటది? అయ్యో రామా, మీ హెడ్ మాస్టర్ గారు చూడండి అవగొట్టేసేలా ఉంది ఆవిడ. ఇంకో 3 ముక్కల్లో అది అయిపోతే బోనస్ 5 పాయింట్లు అమ్మ మనకి. అది ఆహా, దీనికోసే పొద్దున్న టిఫిన్ కూడా చేసి ఉంటుంది ఆవిడ. క్లాప్స్ కమ్ ఆన్. కేజీ కేకు మా తల్లే 10, 9. ట్రేలు అక్కడ పెట్టేయండి, కింద పెట్టేయండి అమ్మా. వెరీ గుడ్, సూపర్గా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. 2 చేతులు ఇలా పెట్టండి అమ్మా. గ్రూప్ ఫోటో తీస్తారు. చూసారా హెడ్ మాస్టర్ గారిని చూసారా? చేతికి క్రీము చుక్క అంటుకోకుండా కేజీ కేకు లోపల పడేసింది ఆవిడ. చాలా అద్భుతంగా తిన్నారు. పాపం మీ కోడలు చూడమ్మా, అదే దోశల పిండి చేత్తో నలిపింది ఆవిడ మొత్తం అంతా. చాలా అద్భుతంగా ఆడారు. వెరీ గుడ్, సూపర్. నువ్వేంటమ్మా ముక్కు కూడా వాడినట్టున్నావు కేక్ తినడానికి. చాలా బాగా తిన్నారు ఇటు సైడ్ కూడా ఇద్దరు. కానీ ఆవిడ తిని ముందు మన తిండి పనికి రాలేదు కాబట్టి ఇటు సైడు 2 కేకులకి కలిపి మనకి 5, 5, 10 పాయింట్లు వచ్చాయి. ఇటు సైడు మీ కోడలు గారు పైన క్రీమ్ మొత్తం ఊడ్చారు కాబట్టి ఆవిడకి 3 పాయింట్లే వస్తాయి. కానీ మీరు మొత్తం తినేశారు కాబట్టి మీకు 10 పాయింట్లు వస్తాయి. సో మీకు 13 పాయింట్లు. కంగ్రాచులేషన్స్. సో 4వ రౌండ్ విన్నర్స్ మీరు ఇలా తింటారని నేను అస్సలు అనుకోలేదు టీచర్. పొద్దుట తినలే. హెడ్ మాస్టరే కేక్ ఇలా తింటే పిల్లలు ఇంతకంటే దారుణంగా తినగలరు అనమాట. మీరు కూడా తింటారు నాన్న? ఓకే, ఆ మిగిలిన ముక్కలు మీకే పెడతాను నేను. వెరీ గుడ్, సూపర్. 4th రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్స్. సూపర్గా ఆడారు ఆవిడ. అంత బాగా తిన్నాక ఇంకా మనం ఏం చేయలేం. ఈ 32 బొచ్చులు మీ చేతుల మీదుగా వాళ్ళకి అందజేయవలసిందిగా కోరుతున్నాను. రండి తీసుకోండి. ఓహో, వెరీ గుడ్, సూపర్. నేను తిండిలో ఫస్ట్. అవునా? ఏడా మీ అత్తే మొత్తం తింటే? మా అత్త నాకు కొంచెం ఉంచిందిలే. సో ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. 4 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇందాక మనకి 12 పాయింట్లు వచ్చాయి అండ్ ఇప్పుడు మనకి 13 పాయింట్లు వచ్చాయి. మొత్తం కలిపి 25 పాయింట్స్. ఇందాక మనకి 12 పాయింట్లు వచ్చాయి అండ్ ఇప్పుడేమో 10 పాయింట్లు వచ్చాయి కాబట్టి 22 పాయింట్స్. 4వ రౌండ్ కూడా ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. 4వ రౌండ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ తిన్న కేక్ అరగాలి కాబట్టి ఇప్పుడు ఈ నలుగురు డాన్స్ చేసి ఆ కేక్ని అరగదీస్తారనమాట. మన వాళ్ళు వచ్చారు ఇప్పుడు లాస్ట్ రౌండ్కి. లాస్ట్ రౌండ్లో అసలే హెడ్ మాస్టర్లు టీచర్లు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి అసలు విషయం ఏంటంటే ఇప్పుడు నేను టీచరు, వీళ్ళు స్టూడెంట్. నేను చిన్నప్పుడు మర్చిపోయినవన్నీ వీళ్ళ దగ్గర నుంచి నేను ఇప్పుడు నేర్చుకుంటాను. అయినా సరే వీళ్ళకి అవి గుర్తుండవు. అవి గుర్తున్నాయా లేదా ఇప్పుడు మనం వీళ్ళ దగ్గర అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో వీళ్ళ రోల్ నెంబర్లు ఏంటో తెలుసుకుందాం. మీ రోల్ నెంబర్ ఏంటి? నా రోల్ నెంబర్ సార్ 26. 26? చాలా రోజులైనట్టుంది చెప్పి మర్చిపోయినట్టున్నావు. నీదమ్మా? 28. 28 అమ్మా, ఇవి మాత్రం బాగా గుర్తుంటాయి నీకు. లెక్కలుగా లెక్క. నీ రోల్ నెంబర్ ఎంతమ్మా? 30. నిన్న 31 అన్నావు. నిన్న సోమవారం అని చెప్పి 31 వాడావా? వెరీ గుడ్. ఇవాళ 32 అమ్మా, వెరీ గుడ్. ఎవడేంటి నవ్వుకుంటోంది? నా రోల్ నెంబర్ ఎలాగ అడుగుతారు కదా అని ఎదురు చూస్తున్నానండి. అవునా అమ్మా? నిన్ను అడుగుతానులే అమ్మా. నీ రోల్ నెంబర్ ఏంటి? నా రోల్ నెంబర్ 36 అండి. 36? జాతకం ప్రకారం పెట్టుకున్నట్టున్నారా రోల్ నెంబర్ మీకు మీరే? వెరీ గుడ్, సూపర్. చప్పలు కొట్టండి అమ్మా అందరూ. రోల్ నెంబర్ 26. ప్రజెంట్ సార్. ఏమిటమ్మా నువ్వు రాసిన ఎగ్జామ్
ఖాళీ పేపర్ నా మొహాన కొడితే నేనేం దిద్దుకోవాలి? 0 మార్కులు వచ్చాయి నీకు. అసలు తెలుగులో ఏమేమి వచ్చో నేను తెలుసుకుంటాను. ఉప్పు కప్పు రంబు చెప్పు ఒకసారి. ఉప్పు కప్పు రంబు ఆ, ఒక్క పోలిక రెండు. ఆ. చూడ 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 రుచులా ఆహా. ఆ. జాడ వేరే అబ్బా పురుష అయ్య బాబా దీనికే సిగ్గుపడిపోతున్నావా? ఏమ్మా ఎందుకంత సిగ్గుపడుతున్నావు? పురుష మీ నాన్నగారు ఎవరు చెప్పారా అమ్మా? మా నాన్నగారు చెప్పారండి, ఆ, మగ పిల్లలతో మాట్లాడుతున్నారండి. అవునా? పర్లేదమ్మా, పెద్ద ఎదవనే కదా, పర్లేదు చెప్పు. పురుషు సార్ మరే ఆ, మా నాన్నగారు నన్ను పద్యం అడగద్దని మీది స్వరక పంపారు కదా, పంపారా? అది తినేశాను కదా, అయిపోయింది, అరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు పద్యం మళ్ళీ రేపు చెప్తాను సార్, ఇంకోటి పంపించమని. సగం తర్వాత చెప్తావా? నా తలకాయ పూర్తి చేయమ్మా. అది కాస్త రాత్రి నిద్ర పడదు అయితే నాకు. చెప్తాను సార్, నాకు వచ్చు. మళ్ళీ ఫస్ట్ నేను చెప్పు. మళ్ళీ ఫస్ట్ నుంచి. ఆ, ఉప్పు కప్పు రంబు ఆ, ఒక్క పోలిక ఆ, చూడ చూడ రుచులా ఆహా, జాడ వేరయ్య ఆ. పురుష అయ్యి బాబు నా వల్ల కాదు సార్. ఓరి నీ సిగ్గు అటక మీద పెట్ట. పద్యమేగా చెప్పు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. ఆ చెయ్యి ఎందుకమ్మా, తీసేయి. చెప్పు. పురుషులందు. మళ్ళీ చెప్పాలి సార్. ఆ, నీ సిగ్గు పోయేంత వరకు సిగ్గు లేకుండా చెప్పు. నేను అందుకే బడికి రాంది. రానంది అందుకేనా బడికి? సర్లే కూర్చో, అక్కడ దాకా చెప్పు. నా పిండాకుడు అక్కడ దగ్గర చెప్పు. కూర్చో అమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటో చూసుకుందాం. అమ్మ 1, 2, 3 వచ్చా అమ్మ నీకు? ఈ అమ్మాయి బాగా చెప్తుందిలేండి. 1 తర్వాత ఏంటమ్మా? 3. 3 2 ఏమైందమ్మా? ఊరెళ్ళిందా? ఆహా. దాని తర్వాత 6. 6 బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. 6 తర్వాత 9. 7, 8 ఆడుకున్నా అమ్మా బయటికి వెళ్ళి. గడియారంలో అయ్యే ఉన్నాయి మాస్టర్ గారు. మీ గడియారంలో అవే ఉన్నాయమ్మా. అవి 1, 2, 3 కాదమ్మా, అది 5 ఎక్కువ అమ్మా. నా తలకాయ కూర్చో. మా నాన్నగారు కూర్చోవద్దన్నారు. నుంచునే ఉండమన్నారా? అయితే అలా నుంచునే ఉండు కాసేపు. అమ్మా సుశీల, నువ్వు నుంచో అమ్మా. నీ పరిస్థితి ఏంటో, ఇలా జాతకాలు ఏంటి ఇలా ఉన్నాయి? ఇదిగో సుశీల, ఇప్పుడు నీకు కా గుణింతం వచ్చా? రాదు. రాదా? చేత వెన్న ముద్ద వచ్చా? కొంచెం వచ్చా అమ్మా. ఏది చెప్పమ్మా? చేత వెన్న ముద్ద. ఆహా. తర్వాత ఇది తెలియదు. ఇంక తెలీదా? నా పిండాకుడు. ఇంకేమొచ్చు? తిన్నాం. నిన్ను బాగు చేయడం మీ ఇంట్లో వాళ్ళ కాక నా దగ్గర వదిలేశారు నిన్ను. నాకు అర్థమైంది ఇప్పుడు. నాకు వద్దమ్మా, నా బుర్ర తినకు, నువ్వు కూర్చో. ఇక లాస్ట్ లో ఇక నువ్వే నుంచో. నన్నేనా మాస్టారు? రోల్ నెంబర్ 36. నేనేనండి. నువ్వే అమ్మా. చెప్పండి. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి ఏవి అర్థం కావట్లేదు. నువ్వు ఓసారి కా గుణింతం చెప్పమ్మా. కాగుణితం అండి? అవునమ్మా, కాగుణితమే కదండి. కా గుణితం అమ్మా. కా కానీ సాగదీస్తే కా. ఆహా. అవునండి. కానీ ఒంగో పెడితే కి. ఒంగో పెడితే కియా. కానీ ఒంగో పెట్టి సాగదీస్తే కి. అవునండి. తర్వాత ఏంటండి? తర్వాత మాస్టర్ కొంచెం అందించరక్లు. దాన్ని లాగోడి తన్ని పక్కకి లాగితే ఇప్పుడు గుర్తొచ్చిందండి. కాకి ఇలా కితకితలు పెడితే క్రూ అండి. క్రూ. ఓహో. కానీ ఒంగో పెట్టి పైన ఒకటి కొడితేనండి కై. కై. కానీ దూరంగా సాగదీస్తే కో అండి. కో. ఓ 0 ఓ లెంపకాయ కొడితే కమ్, 2 లెంపకాయలు కొడితే కహ అండి. అబ్బా, మాటల్లే కదండి. చాలా బాగా చెప్పావు అమ్మా. కూర్చో. కదండి. అందరికి అడిగినవన్నీ నాకు వచ్చండి, నేను మళ్ళీ చెప్తానండి. చెప్పండి అమ్మా. ఏమడిగారండి వాళ్ళని? ఆవిడమ్మా ఉప్పు కప్పు రమ్మ అడిగానమ్మా. అసలు ఉప్పు కప్పు రమ్మండి, నేను వేరే స్టైల్లో చెప్తానండి. మీకు తెలుసా అసలు? తెలియదమ్మా, మీకు వచ్చిన స్టైల్ నాకు వేరే స్టైల్ కూడా వచ్చండి. ఏ స్టైల్ అమ్మా? ఉప్పు కప్పు రమ్ ఓహో. చూడు రుచుల్ జాడవేర్ పురుషులన్. అయ్యో మళ్ళీ నాకు కూడా సిగ్గు వచ్చేస్తుందండి బాబోయ్. పురుషులన్ పుణ్య పురుషులు వేర్. విశ్వదాభిరామ్ వినర్ వేమ్. విశ్వదాభిరామ్ వినర్ వేమా? ఈ వేముగాడు ఎవడో గాని అసలు విషయం తెలిసిందనుకో అమ్మా,
విశ్వదాభిరామ వినురవేమ. ఇది ఇంగ్లీష్ లో చెప్పానండి నేను. ఇంగ్లీష్ లో చెప్పావా? అవునండి. ఇది నీ ఉద్దేశంలో ఇంగ్లీషా అమ్మా? అవునండి, నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు మొత్తానికి మీరు టీచర్లు, నేను స్టూడెంట్ అయ్యేలా ఉన్నాను. సో ఇటు సైడ్ మనం 1 2 3 సగం చెప్పాం. అండ్ తర్వాత వీళ్ళు ఓన్లీ ఫస్ట్ లైన్ చెప్పాం కాబట్టి మనకు 3 పాయింట్లు వచ్చాయి. అండ్ అత్తగారు చాలా అద్భుతంగా మొత్తం ఉన్నవన్నీ చెప్పారు. ఆవిడ ఇంగ్లీష్లో చెప్పారు ఉప్పుగపురం మా కోసం. సో మీకు కూడా 3 మార్కులు వచ్చాయి. సో ఇటు సైడ్ 6 మార్కులు, ఇటు సైడ్ 6 మార్కులు. కంగ్రాచులేషన్స్. ఏదో నా అదృష్టం కొద్దీ ఇక్కడతో 5 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తా కోడళ్ళు. 5 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ టీంకి ఇందాక 25 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు 6 పాయింట్లు వచ్చాయి, 31 పాయింట్స్. సో ఇటు సైడ్ ఇందాక 22 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి 6 పాయింట్లు వచ్చాయి, 28 పాయింట్లు. నలుగురు సూపర్గా ఆడారు. మా ఉద్దేశంలో నలుగురు విన్నర్సే. కానీ లాస్ట్లో పాయింట్లు అంటూ ఇవ్వాలి. గేమ్ అన్నాక ఎవరో ఒకళ్ళు విన్నర్స్ చేయాలి కాబట్టి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వీళ్ళని కూర్చోబెట్టాం అంతే. కాకపోతే మీరు కూడా విన్నర్సే అత్తగారు, కోడలు గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల మీదుగా వాళ్ళకి ఆ వజ్ర వైడూర కంఠాభరణములతో నిండి ఉన్న ఆ 10 రూపాయల ప్లాస్టిక్ కిరీటాలు వాళ్ళని ఎత్తిమి పెట్టవలసిందిగా కోరుతున్నాను నేను. వెరీ గుడ్. అలాగే మీ చేతుల మీదుగా ఆ పట్టు చీరలు కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ వెరీ గుడ్, చాలా అద్భుతంగా ఆడారు. అలాగే మా హెడ్ మాస్టర్ గారి సైజులో ఉన్న మరో అద్భుతమైన గిఫ్ట్ గెలుచుకున్నారు. అత్తమ్మ ఇంగ్లీష్ టీచరు, బయాలజీ టీచర్ 2 టీచర్లు మీరే కాబట్టి మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ తీసుకొచ్చాను నేను. దీన్ని ఎలా వాడతారో తెలుసా? తెలియదు ప్రదీప్, నువ్వే చెప్పాలి. చాలా ఈజీ అమ్మా. ఇప్పుడు ప్లగ్లో వేలు పెట్టాలి. ఎవరైతే క్లాస్లో సరిగ్గా చదవట్లేదో వాళ్ళని తీసుకొచ్చి దీని మీద కూర్చోబెట్టాలి. అబ్బా, ఎంత మంచి గిఫ్ట్ ప్రదీప్, నిజంగా చాలా చాలా యూస్ఫుల్. వాళ్ళ ఒక చేతి బొచ్చులో పప్పు వేసుకోవచ్చు, ఒక చేతి బొచ్చులో బియ్యం వేసుకుని స్విచ్ చేస్తే చాలు, మొత్తం ఉడికిపోద్ది. ఓకేనా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. క్లాప్స్ వన్. సూపర్ గా ఆడారు నలుగురు. అండ్ నలుగురులో ఒకళ్ళే గెలిచి అత్తగారు. కంగ్రాచులేషన్స్. అండ్ మా ప్రేక్షకులందరూ కూడా చక్కగా మా షో చూస్తూ ఎంజాయ్ చేశారు. మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలతో మీ ముందుకు వస్తాం. కానీ వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. మీ దగ్గరున్న ఆఫీసుల్లో, మీ దగ్గరుండే కేఫ్ల్లో, మీ దగ్గరుండే షాపుల్లో ఎంతోమంది చిన్నపిల్లలు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని తీసేసి ఉద్యోగాలకు పంపించో, వాళ్ళని తీసేసి మళ్ళీ స్కూల్లో వేయమనం మేము చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు, మీరు అలా చేయించుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు చేయించుకున్నా సరే మీ తరఫు మీకు వచ్చిన చదువు ఏదో ఒకటి వాళ్ళకి నేర్పించండి. వాళ్ళని కూడా కాస్తైనా బాగు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం. అంటే దిస్ ఇస్ ప్రదీప్. Tada, guys. Open hand.